అన్న అఖిలాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం రామన్న శ్రీ 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 జస్టిస్ చౌదరి గారికి వందనం అభివందనం. నా జీవితాంతం నా శరణు కోరి వచ్చిన అభాగ్యులకు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా న్యాయం చేస్తానని మీ న్యాయస్థానంలో ప్రమాణం చేస్తున్నాను. జై ఎన్టీఆర్. బాబు, అయ్యగారికి ఎలాగైనా నచ్చ చెప్పి మాకు న్యాయం జరిగేలా చూడండి. అనవసరంగా కంగారు పడకండి బాబు. జస్టిస్ చౌదరి గారు అన్నగారికి పూజ చేసేస్తున్నారు. ఈ పాడికి అయిపోయి ఉంటుంది, వచ్చేస్తారు. వెయిట్ చేయండి. మీ ప్రేమ గెలిపించేస్తారు, మిమ్మల్ని కూడా చేసేస్తారు. మీరు లేకుండా నేను బ్రతకలేనండి. నువ్వు లేకుండా నేను బతకలేను. న్యాయాన్ని కాపాడకుండా నేను బ్రతకలేను. ఏమిటి మీ సమస్య? ఎవరారా? నేను చెప్తాను. వాళ్ళిద్దరూ ప్రేమ నగర సినిమా చూసి విపరీతంగా ప్రేమించేసుకున్నారు. ప్రేమాభిషేకం సినిమా చూస్తూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నారు. ఏమది? అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు హీరోగా నటిస్తున్న సినిమాలు కూడా వచ్చేస్తుంటే అంత గాఢంగా ప్రేమించుకున్న మీరు ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నట్టు? అందులో చిన్న ప్రాబ్లం ఉందండి. నో, ప్రేమ చాలా గొప్పది. మీరిద్దరూ దేవదాసు పార్వతిలా, సలీం అనార్కలిలా, లైలా మజ్నులా విడిపోవటం నాకు ఇష్టం లేదు. విర్లా, గురూజీ వెళ్ళి తాడు పట్టుకురా. అలాగే గురూజీ. మీరేం దిగులు పడకండి. మీ పెళ్లి జస్టిస్ చౌదరి చేస్తాడు. అందులో చిన్న ప్రాబ్లం ఉందండి. నేనుండగా నో ప్రాబ్లం. ఇదిగోండి గురుగారు. నేను తెమ్మన్నది వేసుకునే తాడు కాదు, ఈమె మెడలో కట్టడానికి పసుపు తాడు. పసుపు తాడా? అది నా జేబులోనే ఉంది. ఇదిగో గురూజీ. తీసుకో. ఈ న్యాయస్థానం సాక్షిగా ఈ తాళి మెడలో కట్టి ఏలుకో. ఈ జస్టిస్ చౌదరిని జీవితాంతం తలుచుకో. కట్టుతాలి. అందులో చిన్న ప్రాబ్లం ఉందండి. మళ్ళీ అదే మాట. ఇంకొకసారి ప్రాబ్లం అయ్యే మాట నీ నోట రాకూడదు. ముహూర్తం దాటిపోతుంది. కట్టుతాలి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే పద్నామి సుభగే త్వం జీవ శతదాం శతం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తస్థో. అర్జెంట్ గా హనీమూన్ వెళ్ళిపోయి అన్నగారి పాట పాడుకుంటూ హాయిగా ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి. ఏం బాబు, నీకేం అన్యాయం జరిగింది? నా అన్యాయం తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఒక దంట వచ్చింది కదా, ఏర్రా వాళ్ళు? నువ్వు అబ్బాయి తాలూకా అమ్మాయి తాలూకా? అమ్మాయి తాలూకా. చూడు, పిల్లల్ని కనడం కాదు, వాళ్ళ మనసు అర్థం చేసుకోవాలి. వాళ్లకు నచ్చిన ప్రేమ వివాహాలు జరిపించాలి. అబ్బాయికి ఏం తక్కువ, అందగాడు. నీ ముఖానికి అంతకంటే అందగాడు దొరుకుతాడా? ఒరే యధవా, నేను ఆ పిల్ల తండ్రిని కదరా, దాని మొగుణ్ణి. నా పిల్లని ఎవడికో ఇచ్చి పెళ్లి చేస్తావరా? అసలు నువ్వెవడవిరా? నేను జస్ట్ పెళ్ళైన దానికి మళ్ళీ పెళ్లి చేస్తావా? ఇదొక న్యాయస్థానం, నువ్వు ఒక జస్టిస్ చౌదరి. మేము ఇంట్లోనే ఉంటాం, మమ్మల్ని ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. మీ ఆవిడ వాడితో హనీమూన్ పారిపోతుంది, వెళ్ళి దాన్ని పట్టుకో.